క్షుద్ర పూజలు తాంత్రిక మంత్రాల చుట్టూ తెలంగాణ రాజకీయం హీటెక్కింది. ఇదే అంశంపై నేతల మధ్య మాటల యుద్ధం జరిగింది. హరీష్ రావు తాంత్రిక పూజలు చేశారంటూ కాంగ్రెస్ ఆరోపిస్తోంది. వానలు పడకూడదని, రైతులు ఇబ్బంది పడాలని, తద్వారా ప్రభుత్వానికి చెడ్డ పేరు రావాలనే ఉద్దేశంతోనే హరీష్ రావు దేశంలోని పలు ప్రాంతాల్లో తాంత్రిక పూజలు చేశారని, అఘోరాలతో క్షుద్ర పూజలు చేశారంటూ తీవ్రమైన ఆరోపణలు చేశారు. ఇది తెలంగాణ పాలిటిక్స్ లో కలకలం రేపింది. ఈ ఆరోపణలను సరిగ్గా 4 రోజుల క్రితం ప్రభుత్వ విప్ అద్దంకి దయాకర్ చేయగా 2 రోజుల తర్వాత కాంగ్రెస్ నేత సామ రామ్మోహన్ రెడ్డి కూడా చేశారు. దీనికి బీఆర్ఎస్ కూడా అదే స్థాయిలో రియాక్ట్ అయింది. ప్రజా సమస్యలను ప్రశ్నిస్తున్నందుకే హరీష్ రావును కాంగ్రెస్ టార్గెట్ చేసిందని మండిపడుతున్నారు కారు పార్టీ నేతలు. రాజకీయం కోసం హిందూ దేవుళ్లను అవమానపరుస్తున్నారని, మూకాంబిక, కామాఖ్య అమ్మలను క్షుద్ర దేవతలుగా చిత్రీకరించే ప్రయత్నం చేస్తున్నారని ఫైర్ అవుతున్నారు. ఈ క్రమంలోనే అద్దంకి దయాకర్, సామ రామ్మోహన్ రెడ్డికి లీగల్ నోటీసులు పంపారు హరీష్ రావు. తనపై చేసిన ఆరోపణలకు తక్షణమే క్షమాపణ చెప్పాలని, లేదంటే లీగల్, క్రిమినల్ నోటీసులు పంపిస్తానంటూ హెచ్చరించారు. హరీష్ రావు లీగల్ నోటీసులతో ఈ తాంత్రిక పాలిటిక్స్ కు తెరపడుతుందనుకున్న సమయంలో టీపీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ మరోసారి అవే ఆరోపణలు చేశారు. తమ దగ్గర ఆధారాలు కూడా ఉన్నాయంటూ ఈ పాలిటిక్స్ లో మరింత హీట్ పెంచారు. తెలంగాణ రాష్ట్రం వచ్చాక 10 ఏళ్లలో ఎక్కువ కాలం మంత్రిగా ప్రభుత్వ పరంగా అన్ని అవకాశాలు పొందినటువంటి హరీష్ రావు గారు ఆయన స్వార్థం పరాకాష్ఠకి చేరిందంటే, తెలంగాణ రాష్ట్రంలో వర్షాలు పడకూడదని, పంటలు పండకూడదని, కరువులో ప్రజలు పశువులు ప్రాణాలు కోల్పోవాలని, ఇది జరిగితే వారికి ఏదో లబ్ధి చేకూరుతుందని క్షుద్ర పూజలు చేస్తా ఉన్నాడు. ఇది 100కు 100% నిజం. హరీష్ రావు తన స్వార్థం కోసం, తన పార్టీ బాగో కోసం పూజలు చేయడమే కాకుండా వాటిని వాస్తవాలతో మాట్లాడినటువంటి అద్దంకి దయాకర్, సామ రామ్మోహన్ రెడ్డికి లీగల్ నోటీస్ పంపడం జరిగింది. వాస్తవాలు బయటపడేసరికి మనిషి బొంబేలెత్తిపోతా ఉన్నాడు. హరీష్ రావు క్షుద్ర పూజలు చేశాడని చెప్పడానికి కొన్ని ఉదాహరణలు ఉన్నాయి. పూజలు చేశాడని చెప్పడానికి తమిళనాడులోని తిరుచునాపల్లి, కర్ణాటకలోని శివమొగ్గ ఇవన్నీ దేవాలయాల్లో కొంత క్షుద్ర పూజలకి ప్రచారంలో ఉన్నాయి. ప్రజలు అలాంటి పూజలు అక్కడ చేస్తారని వాడుకలో ఉంది. హరీష్ రావు గారు ఈ 2 రాష్ట్రాల్లోనూ ఆ 2 ఊర్లకు వెళ్ళినటువంటి ఆధారాలు ఉన్నాయి. అయితే కారు పార్టీ నుంచి కూడా అలాంటి స్థాయిలోనే సమాధానాలు వస్తున్నాయి. రాహుల్, రేవంత్ ఆలయాలకు వెళ్లడం లేదా, వాళ్ళు కూడా క్షుద్ర పూజలే చేస్తున్నారా అనే ప్రశ్నలు సంధిస్తున్నారు బీఆర్ఎస్ నేతలు. రాహుల్ గాంధీ గారు 52 రోజులు ఈ దేశ ప్రజలకు తెలియకుండా ఒక రహస్య ప్రదేశానికి పోయారు. ఏ క్షుద్ర పూజల గురించి పోయారు? ఆన్ రికార్డ్ ఉంది. ఆయన ట్వీట్ చేస్తూ నేను వెళ్ళిపోతున్నా అని చెప్తారు. 52 రోజుల తర్వాత మళ్ళీ వస్తారు. మరి ఆయన ఎక్కడ పోయారు? సూపర్ తాంత్రిక విద్యలున్న వ్యక్తి దగ్గరికి పోయి వీళ్ళు ఈ దేశం నాశనం కావాలని అనుకున్నారు. ఆయన దాని మీద కాంగ్రెస్ నాయకులు చెప్పాలి. మరి మిగతా వాళ్ళ హరీష్ రావు గారి ప్రైవసీని మీరు బ్రీచ్ చేసి ఆయన వ్యక్తిగత స్వేచ్ఛను హరించే ప్రయత్నం చేసినప్పుడు రాహుల్ గాంధీ గారు కూడా వ్యక్తిగతంగా ఎన్నోసార్లు స్విచ్ ఆఫ్ చేసుకొని నేను ఎక్కడ పోతున్నాను దయచేసి నడకండి, ఇది నా ప్రైవసీ, ఇది నా వ్యక్తిగతం అని చెప్పి పోయారు కదా. మరి దాని గురించి కూడా మాట్లాడాలి. రేవంత్ రెడ్డి గారు మధ్యరాత్రి 12 గంటలకు ప్రజాధనంతో కట్టిన బిల్డింగ్లోకి పోయి గృహప్రవేశం చేశారు కదా సతీ సమేతంగా. దాని మీద కూడా చర్చ జరగాలి. తెలంగాణ పిల్లలకు తెలియకుండా లైవ్ టెలికాస్ట్ ఇవ్వకుండానే మరి గృహప్రవేశం చేశారు. మరి అది కూడా తప్పే కదా. అప్పుడు ఏ మాంత్రికుడు వచ్చాడో మాకేం తెలుసు, ఎక్కడి నుంచి తీసుకొచ్చారో మాకేం తెలుసు. వీటి మీద కూడా చర్చ జరగాలి. ఇలా 2 పార్టీల నేతల మధ్య క్షుద్ర రాజకీయాలు ఒక రేంజ్కు చేరుకుంటున్నాయి. రోజు రోజుకు తాంత్రిక పాలిటిక్స్ ముదురుతున్నాయి.